ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి సమీక్షలోని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి 10 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు మళ్లించారు? సచివాలయాలు పంచాయతీలో భాగం కాదా? ఉపాధి వేతనాల చెల్లింపుల్లో జాప్యానికి కారణమేంటి? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీలో ఎందుకు వెనుకబడ్డారు? ఉపాధి కూలీలకు వేతనాల్లో చెల్లింపుల్లో జాప్యానికి కారణం ఎవరని నిలదీశారు. పవన్ ఎదురైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన అధికారులు సరిగా సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ సమయంలో మళ్లీ కలగజేసుకున్న పవన్ తాను లేవనెత్తిన అంశాలపై మరోసారి సమగ్రంగా చర్చిద్దామని సంసిద్ధులై ఉండాలని సూచించారు. వివిధ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా పవన్ తనకున్న అనుమానాలను ప్రస్తావించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్